ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తేల్చింది. ఇవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని తెలిపింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరు అంది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఆర్టికల్ 19(1) పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతమని సుప్రీం అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం విరాళాలు ఎవరిచ్చారనేది వెల్లడించాల్సి ఉంటుందని ధర్మాసనం వివరించింది. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేయడాన్ని SBI నిలిపివేయాలని తెలిపింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు చేసిన వారి వివరాలు ఈసీకి సమర్పించాలని తీర్పులో వెల్లడించింది. మధ్యంతర తీర్పు ఇచ్చాక జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కోర్టుకు అందించాలని స్పష్టం చేసింది.